హాయ్ అండి. సో, నేను ఈరోజు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ స్కామ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, మీ అందరికీ తెలిసిందే ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారిన 'నందూస్ వరల్డ్' నందు గారు అండ్ మధు గారి గురించి. సో, మెయిన్‌గా ఈ వీడియో వాళ్ళ గురించే. అండ్ ఫస్ట్‌లీ నేను కూడా ఆమెకొక సబ్‌స్క్రైబర్‌నే అండి. తన వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాను. బావుంటాయి, ఎంటర్‌టైనింగ్ ఉంటాయని చూస్తూ ఉంటా. నేను కూడా లండన్‌లోనే బై ద వే నేను కూడా లండన్‌లోనే ఉంటున్నాను. అండ్ అయితే నాకొక 2 క్వెషన్స్ ఉన్నాయండి ఈ ఇష్యూ పైన. సో, నేను ఇవాళ దాని గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. అండ్ వీళ్ళు స్కామ్ చేశారని అంటున్నారు మీడియా అండ్ పబ్లిక్ విక్టిమ్స్ బయటికొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అండ్ చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీటి గురించి మాట్లాడుతున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ మన యూట్యూబ్‌లో చాలా వీడియోస్ మీరందరూ చూసే ఉంటారు. సో, నేను దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, అసలు ఫస్ట్ నేను ఈ న్యూస్ చూడగానే షాక్ అయినా అండి. అంటే వీళ్ళు ఇలాంటి స్కామ్ చేశారా అని నాకింకా షాకింగ్‌గానే ఉంది. నేనసలు ఇంకా నమ్మలేకపోయాను. అసలు చాలా రోజుల వరకు నాకు అర్థం గూడా గాలేదు. అంటే మనం ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ని ఎట్లా చూస్తామండి, వాళ్ళు చూపించే ఫ్యామిలీ వీడియోస్ కానీ ఎంత బావుంటాయి. మంచిగా ఎంటర్‌టైనింగ్ ఉంటాయి. ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు అందరూ. సో, ఎవరు గెస్ చేయరు గదండీ ఇట్లాంటివి చేస్తారని. సో, నేను ఫస్ట్‌లో నమ్మలేదు. బట్ మ్యాటర్‌లోకొస్తే నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మొన్న సుమన్ టీవీ రోషన్ గారితో నందు గారు మాట్లాడిన రికార్డింగ్స్ మీరందరూ వినే ఉంటారు. సో, దాంట్లో రోషన్ గారు ఒకటి అడిగారండి. మరి మీ నుంచి ఒక 60 మంది బాధితులు ఇట్లా మా దగ్గరకొచ్చారండి. సో, మీ వల్ల మోసపోయామని వచ్చారు. మరి దీనికి మీరేమంటారు అని అడిగారు. అంటే సో, దానికి నందు గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే 350 మందికి మేము వీసాలు స్పాన్సర్‌షిప్ ఇచ్చామండి. సో, దాంట్లో 60 మందికి మాత్రమే ఇట్లా అయితే అది మా తప్పా అని అడిగారు. సో, మీరందరూ వినే ఉంటారు. అంటే దీని అర్థం ఏంటండి? సో, వాళ్ళు నిజంగానే 350 మందికి స్పాన్సర్‌షిప్ అనేది ఇచ్చారు. అవునా? దీన్ని బట్టి తనే ఒప్పుకుంది ఇచ్చారని. కదా! సో, ఇక్కడ నా క్వెషన్ ఏంటంటే, మరి వీసాలు రాని వాళ్ళు ఈ 60 మంది ఎవరైతే ఉన్నారో విక్టిమ్స్, సో, వాళ్ళందరూ బయటికొచ్చి చెప్తున్నారు. మాకు వీళ్ళ వల్ల ఇట్లా మోసం జరిగింది, అన్యాయం జరిగింది అని. మరి నిజంగా వీళ్ళు ఇంత జెన్యూన్ అయ్యుంటే, ఇప్పుడు వీళ్ళ కంపెనీ త్రూ ఆ మిగతా 350 మంది మొత్తం అంటున్నారు. సో, మిగతా వాళ్ళల్లో ఒక్కరైనా వీళ్ళ వల్ల మాకు వీసా వచ్చింది, ఒక ప్రాపర్ జాబ్ చేస్తున్నాం మేము అంటూ ఎవరెందుకు బయటికి రాలేదు? ఒక్కళ్ళు కూడా ఎందుకు బయటికి రాలేదు? అంటే ఇది నిజమైన స్కామ్ అనే అర్థమవుతుంది గదా ఇక్కడ మనకి. విక్టిమ్స్ అయితే బయటికొస్తున్నారు. మరి వీళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కరైనా రావాలి గదా! వచ్చి చెప్పాలి గదా! మీడియాలో గానీ, ఒక సోషల్ ప్లాట్‌ఫామ్‌లో గానీ, ఎక్కడైనా మాట్లాడాలి గదా దీని గురించి. సో, అదొక పాయింట్ అండి. సో, దానివల్ల మరి వీళ్ళు నిజంగానే స్కామ్ చేసుంటారని నమ్మొచ్చు. మరి నాకు కూడా అనిపిస్తుంది. సో, అది ఇంకా